విద్యార్థుల వరుస మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కులకచెర్లలో బాలుడి మృతికి గల కారణాలపై విచారణ జరిపించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కులకచెర్ల గిరిజన వసతి గృహంలో ఉదయం మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరామర్శించారు. 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అటు కలెక్టర్కు ఫోన్ చేసి మృతుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. చర్లలో హాస్టల్లో చదువుకున్నటువంటి మద్గుల్ చిట్టంపల్లికి సంబంధించినటువంటి టేకులగూడ తాండకు చెందిన అబ్బాయి మరి కులకచెర్లలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకోవడం, మరి రాత్రి తిన్న తర్వాత పడుకున్నప్పుడు మరి పొద్దున్న లేపినప్పుడు చనిపోయిండని మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పిల్లలు చెప్తున్నారు. నిజంగా కూడా ఏం జరిగిందనేది ప్రభుత్వం ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఆ బాబుకి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉందా, లేకపోతే ఇంకేమైనా సంఘటన ఉందా, లేకపోతే హఠాన్ మరణం అనేది తెలియాలి. తప్పకుండా ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా మరి గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, ఎక్కడ చూసినా గురుకులాల్లో అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, దాదాపు మనం పేపర్లను చూసినాం, దాదాపు ఇప్పటికి 60-70 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. మరి దీన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కమిటీలు వేసింది. దీని మీద ఎంక్వైరీ చేసి ఇటువంటి సంఘటన జరగకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి.